ఈ ధర్నా చూసైనా ప్రభుత్వము కళ్ళు తెరవాలని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా. సో రాష్ట్ర ఉద్యోగుల్ని బలచడం అనేది చాలా అన్యాయం. ఈ ఉపాధ్యాయులు చూసిన తర్వాత అయినా కానీ ప్రభుత్వంలో చలనం రావాలని కూడా మేము ఈ సభాపూర్వకంగా దాదాపు 2 సంవత్సరాల పరిపాలనా కాలం అయిపోయినా ఇంతవరకు కూడా ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక పెన్షన్ల సమస్యపై స్పందించకపోవడం చాలా విచారకరం. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇప్పుడున్న ఖర్చులను బట్టి కూడా మా శాలరీస్ పెరిగితే బాగుంటుంది. పీఆర్సీ కమిటీ వేయడానికి ₹1 అవసరం ప్రభుత్వానికి. ఒక జీవో ఇస్తే పీఆర్సీ కమిటీ వచ్చింది. మాకు ఎంతో మేలు చేస్తుందనే కూటమి ప్రభుత్వానికి మేము కూడా నమ్మి ఎంతో మద్దతు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఈ ధర్నాన్ని చూసిన తర్వాతైనా ప్రభుత్వం ముందుకొచ్చి ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నారు. అరాకొరాగా ముష్టి వేసినట్లుగా ఒక 1100 కోట్లు 1500 కోట్లు మాకు ఇవ్వటం ఇది చాలా దారుణం. ప్రభుత్వం తక్షణమే సిపిఎస్ ను రద్దు చేసి పీఆర్సీని వెంట కమిటీ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ యొక్క ధర్నా సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. గత ప్రభుత్వం మమ్మల్ని ఇంటి దగ్గర ఆపేసేవాళ్ళు, అరెస్ట్ చేసేవాళ్ళు. ఈ ప్రభుత్వం ఏంటంటే మీ ఇష్టం వచ్చినట్టు అరుచుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు ఉద్యమాలు చేసుకోండి అంటున్నారు తప్ప రూపాయి మాత్రం ఇది తెలుసట్లా. మన ఉప ముఖ్యమంత్రి గారికి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల సమస్యపై అవగాహన ఉందా అని నేను అడుగుతున్నా. మరి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తామన్నారు, మరి చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా ప్రశ్నించాలని కోరుకుంటా ఉన్నాం. మేము కూడా అనంతపురం జిల్లా నుంచి వచ్చాను. ప్రభుత్వము ఇప్పటికి ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్క ఉద్యోగస్తునికి పెండింగ్లో ఉన్నటువంటి 34,000 కోట్ల బకాయిలు చెల్లిస్తామని మాట ఇచ్చారు. అదేవిధంగానే వారి యొక్క మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా అధికారంలోకి వచ్చినటువంటినే పెండింగ్లో ఉన్నటువంటి అన్ని డిఏలను పీఆర్సీని సిపిఎస్ను రద్దు చేస్తామని ఒక స్పష్టమైనటువంటి హామీని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. కానీ 2 సంవత్సరాలు దాటినా కూడా ఉద్యోగుల యొక్క డిమాండ్లను, ప్రధానంగా ఉపాధ్యాయుల యొక్క డిమాండ్లను పెడచెవున పెట్టింది. సో ఏమాత్రము ప్రభుత్వము ఉద్యోగస్తుల పట్ల, ఉపాధ్యాయుల పట్ల చిన్న చూపు చూస్తుంది. అందుకనే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 28 జిల్లాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ఎస్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క ధర్నా సెంటర్ వచ్చారు. సో ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఇప్పటికైనా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి పీఆర్సీ కమిటీని వేసి అంత లోపల మధ్యంతర భృతిని తక్షణమే వేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, అదేవిధంగానే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి ఉపాధ్యాయులకి, ఉద్యోగస్తులకి 4,000 5,000 రూపాయలు పెన్షన్ వస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలోనూ దేశంలో నెలకొని ఉన్నాయి. ప్రభుత్వము చాలా స్పష్టంగా హామీ ఇచ్చింది. గత ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది. సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తారని చాలా స్పష్టంగా చెప్పారు. కానీ దానికి సంబంధించి ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. చాలా శోచనీయము. ఎంపీలకు, ఎమ్మెల్యేలకు వారు ఎన్నిసార్లు ఎంపీ అయితే అన్నిసార్లు పెన్షన్ పొందుతున్నారు. ఎమ్మెల్యే ఒక పెన్షను, ఎంపీ ఒక పెన్షన్ పొందుతున్నారు. చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. కొన్ని వేల కోట్ల రూపాయలకి అదుపదులైనటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉపాధ్యాయులు కేవలం చాలీ జీతాలతో కష్టపడి చదువుకొని వచ్చారు. మా యొక్క శ్రమను దోపిడీ చేసి 60 సంవత్సరాల తర్వాత, ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత రోడ్డును వేయడము ఈ ప్రభుత్వాలకి తగునా అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం తక్షణమే సిపిఎస్ను రద్దు చేసి పీఆర్సీని వెంట కమిటీ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ యొక్క ధర్నా సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ ధర్నా చూసైనా ప్రభుత్వము కళ్ళు తెరవాలని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా. ఈరోజు విజయవాడలో రాష్ట్రోపాధ్యాయ సంఘం పిలుపు మేరకు సమరశంఖం పూరించి ఈ ఉద్యమాన్ని కారణమైనటువంటి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నించదలుచుకున్నాం. అధికారం వచ్చినప్పటి నుంచి ఒక్క డిఏతో ఎన్ని పండుగలు జరుపుకోవాలి? లాస్ట్ టైం ఫ్యాప్టో ధర్నా అప్పుడు కూడా మేము ఐఆర్ పీఆర్సీ మీదే మేము ధర్నా చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మేము ఒక డిఏ ఇస్తున్నామంటే సరేలే అని చెప్పి సర్దుకోవడం జరిగింది. ఒక్క డిఏతో ఎన్ని పండుగలు, ఎన్ని సంవత్సరాలుగా జరుపుకోవాల్సి వస్తుంది? కాబట్టి ప్రభుత్వాలు మారినా, ప్రభుత్వాలు విధానాలు మారినా ఉద్యోగుల పట్ల ఎటువంటి ప్రేమ అభిమానం కానీ, ఎటువంటి బాధ్యత కానీ తీసుకోకుండా ఎంతసేపు రాష్ట్రం గురించి ఆలోచిస్తూ రాష్ట్ర ఉద్యోగుల్ని బలచడం అనేది చాలా అన్యాయం. రాష్ట్రంలో భాగమైన రాష్ట్ర ఉద్యోగులు కూడా కలుపుకొని వెంటనే పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి పెండింగ్లో ఉన్న డిఏలను విడుదల చేసి ఎంటీఎస్ ఉపాధ్యాయులు రెగ్యులర్ చేయాలని చెప్పి, అలాగే పదవి విరమణ పొందిన వెంటనే ఆర్థిక ప్రయోజనాలు ఉద్యోగికి అందించాలని చెప్పి, అలాగే ఏకీకృత సర్వీస్ రూల్స్ లేకపోవడం వల్ల ఒక ఎస్జిటిగానే రిటైర్డ్ అవుతున్నాడు, ఒక ఎంఈఓగానే రిటైర్డ్ అవుతాడు. డివైఈఓ వరకు పోవాల్సిన వ్యక్తులు ఎక్కడికక్కడ ఆగిపోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయ సమస్య
సమస్యల గురించి దృష్టి సారించి ఇమీడియట్గా చర్చలకు పిలిచి ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పాను, నాకు ఉద్యోగ కొడుకుని ఉద్యోగ సమస్యలు మాకు తెలుసు అన్నాడు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ స్థాయిలో ఉన్నాడు. ఏం పరిస్థితి? మేము ఎంతో నమ్మేం. ఆయన కూడా మన డిప్యూటీ ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా నేను కూడా ప్రభుత్వ ఉద్యోగి బిడ్డనే, నాకు ఒక డిఏ పరిస్థితి కానీ ఒక నెల జీత పరిస్థితి అన్నీ తెలుసు అని చెప్పడం వెంటనే మేము కూడా అరే మాకు ఎంతో మేలు చేస్తుందనే కూటమి ప్రభుత్వానికి మేము కూడా నమ్మి ఎంతో మద్దతు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఈ ధర్నాన్ని చూసిన తర్వాతైనా ప్రభుత్వం ముందుకొచ్చి ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నారు. ఈరోజు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా తరలి వచ్చినటువంటి ఎస్టీయూ కార్యకర్తలకు ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాము. ప్రభుత్వం ఈ ఉపాధ్యాయుల సమస్యలని తక్షణమే పరిష్కరించి వారి యొక్క ఏ సమస్యలు ఉన్నా కానీ పరిష్కరించాలని ఈ విజయవాడ నడిబొడ్డున మేము అనంతపురం జిల్లా శాఖ తరఫున వినమ్రంగా మేము తెలియజేస్తున్నాము. ముఖ్యంగా IR 30% ప్రకటించాలి. తర్వాత మాకు రావాల్సినటువంటి డిఏలు 4 డిఏలు వెంటనే ప్రకటించాలి. గత బకాయిలను కూడా వెంబడే రిలీజ్ చేసి ఉపాధ్యాయుల పక్షాన ప్రభుత్వం ఉందని నిరూపించుకోవాలని మేము అనంతపురం జిల్లా శాఖ పక్షాన మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ఈ ఉపాధ్యాయులు చూసిన తర్వాత అయినా కానీ ప్రభుత్వంలో చలనం రావాలని కూడా మేము ఈ సభాపూర్వకంగా ఈ విజయవాడ నడిబొడ్డు ఆర్థిక శాఖ మంత్రి మీ జిల్లానే పయ్యావుల కేశవ గారు ఏం పరిస్థితి? మీరు కలిసారా? మేము కలుస్తూ ఈ ఆర్థిక బకాయిల గురించి తెలియజేస్తుంటాము. సార్ కూడా సానుకూల దృక్పథంతో చెప్తుంటాడు. అందులో భాగంగానే మొన్న కొంత గత బకాయిలను విడుదల చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇదే విధంగా రావాల్సినటువంటి బకాయిలను అదేవిధంగా ఐఆర్ని ప్రకటించి తర్వాత PRC ఫిట్మెంట్ కమిటీని వెంబడే నియమించాలని అనంతపురం జిల్లా శాఖ తరఫున మేము వినయపూర్వకంగా మా మంత్రి పయ్యావుల కేశవ్ గారిని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఫిబ్రవరి 25న రాష్ట్ర స్థాయిలో చలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా సమర శంఖాన్ని పూరించి STU రాష్ట్ర శాఖ పిలుపు మేరకు వేలాదిగా ఉపాధ్యాయులు ఈ యొక్క ధర్నా చౌక్కి హాజరవడం జరిగింది. ఇలాంటి పరిస్థితి కల్పించడానికి గల కారణం ప్రభుత్వం, ప్రస్తుత కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను దఫాలుగా అమలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ఇవ్వాల్సినటువంటి PRC కమిటీ కానీ IR కానీ అలాగే ప్రమోషన్లు అన్నీ కూడా కల్పిస్తానని చెప్పి కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ఈరోజు మరి దాదాపు 2 సంవత్సరాల పరిపాలనా కాలం అయిపోయినా ఇంతవరకు కూడా ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక పెన్షన్ల సమస్యపై స్పందించకపోవడం చాలా విచారకరం. కాబట్టి ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని మేము చేయబోయే ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన ఉపాధ్యాయులందరికీ కూడా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ పక్షాన అభినందనలు తెలియజేస్తూ మరి ఉద్యోగులంతా కావాలని తెచ్చుకున్నారు ఈ కూటమి ప్రభుత్వాన్ని. మీరు ఎందుకు మరి వాళ్ళు రోడ్డు ఎక్కారు? కనీసం 2 ఏళ్ళు అవ్వకముందే ఈరోజు రోడ్డు ఎక్కే పరిస్థితి తీసుకొచ్చింది ప్రభుత్వం. బూటకపు హామీలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఒక రకమైన విధానం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రకమైన, మరి ముఖ్యంగా ఆర్థిక బకాయిలు కుప్పలు కొండంత పెరిగిపోయాయి. అలాగే ఉపాధ్యాయులపై పని ఒత్తిడి భారాన్ని పెంచేసింది. యాప్ల భారాన్ని తీసివేస్తానని చెప్పి కల్లబుల్లి మాటలు చెప్పి ఈరోజు 32 యాప్లు ఒకే టైల్లో తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఇలాంటి దౌర్భాగ్యం అంటే ఉపాధ్యాయుడిని తరగతి గదికి దూరం చేసి విద్యా వ్యవస్థలో నాణ్యతను కోల్పోయి ప్రభుత్వ ఉపాధ్యాయులు సరిగా పనిచేయట్లేదని సమాజానికి చూపించేటువంటి చర్యగా నేను ఇది ఖండిస్తూ ఈ ప్రభుత్వాన్ని ఒకటే నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కనీసం ఇప్పటికైనా మేల్కొని మీరు ఇచ్చిన హామీలను ఈ రోజుకైనా తక్షణమే 33,000 కోట్ల రూపాయల హామీలు దాదాపు బకాయిలను తక్షణమే చెల్లించాలి. అలాగే PRC కమిటీని తక్షణమే వేయాలి. 30% IRను ప్రకటించాలి. అలాగే కారుణ్య నియామకాలను ఎందుకు ఆపేశారు మీరు ప్రత్యక్షంగా మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నో కుటుంబాలు CPS రద్దు చేసి OPSని రద్దు చేసి CPSని తీసుకొచ్చాం. CPS రద్దు చేసి మేము OPS ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. మీరు ఈరోజు ఏం చేస్తున్నారు? మీరు ఉపాధ్యాయులు ఉద్యోగులను ఏమి చేద్దామని ఈరోజు ప్రమాదవశాత్తు మరణించిన ఉపాధ్యాయుడికి కుటుంబానికి ఎటువంటి ఆదరణ లేని పరిస్థితి మీ ప్రభుత్వం వల్ల కలిగింది. మీరు హామీ ఇవ్వకుంటే మా ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షన్ల కార్మిక వర్గాల యొక్క ఓటు బ్యాంకు మీకు ఉండేదే కాదు. కానీ మీరు అటువక మైకి ఇటువక మైకి పెట్టుకుని ఇళ్ల స్థలాలు కూడా ఇస్తానని చెప్పి కల్లుబుల్లి మాటలు చెప్పి 2 సంవత్సరాలు పూర్తయినా ఇంతవరకు మీరు ఏ హామీని అమలు చేయకపోవటం, అరాకొరాగా ముష్టి వేసినట్లుగా ఒక 1,100 కోట్లు 1,500 కోట్లు మాకు ఇవ్వటం ఇది చాలా దారుణం. ఈ అంశాన్ని మేము పూర్తిగా ఈ యొక్క ధర్నా వేదిక మీద నుంచి ఖండిస్తున్నాం. ఉద్యోగ బాధలు మాకు తెలుసు. మా నాన్న ఉద్యోగం చెప్పాడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు. ఈ రోజున అధికారంలోకి వచ్చాడు, 2 ఏళ్ళు అవుతుంది, ఆయన డిప్యూటీ సీఎం అన్నారు. ఉద్యోగ సమస్య ఎలా పరిష్కరించాడు? కనీసం మన ఉప ముఖ్యమంత్రి గారికి
ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యపై అవగాహన ఉందా అని నేను అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి. కనీస అవగాహన ఉన్న వ్యక్తి అయితే ఈ రోజుకి ఒక్కసారైనా ఉపాధ్యాయ సంఘాలతో చర్చించారా? ఏ సమస్య మీద చర్చించారు? 2 సంవత్సరాల కాలం పూర్తయినా మీకు ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్లతో చర్చలు జరిపే అవకాశం మీకు కలగలేదంటే మీకు ఉపాధ్యాయుల పట్ల ఉన్న చిత్తశుద్ధి మీకు అర్థమవుతుంది. కాబట్టి తక్షణమే మీ యొక్క విధానాన్ని మార్చుకోకపోతే గత ప్రభుత్వాలకు జరిగిన శాస్త్ర మీకు జరుగుతుందని ఈ వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. నమస్తే అండి. అందరి తరపున ప్రభుత్వానికి నా హృదయపూర్వక శుభోదయం. మేము గుడివాడ నుంచి వచ్చాం. గుడివాడ మున్సిపాలిటీ నుంచి ఎస్టీ తరపున ఈ ధర్నా పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగిందండి. మా ఉపాధ్యాయ ఉద్యోగులకు ఉన్న డిమాండ్లు పరిష్కారం కోసం వాటిని వెంటనే మాకు ఇవ్వాలి అని కోరుకుంటూ ఈ ధర్నాలో పార్టిసిపేట్ చేయడం. 12వ పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలండి. బాకీ ఉన్న డిఏలన్నింటినీ వెంటనే చెల్లించాలి. అలాగే మాకు ప్రభుత్వంలోకి రాకముందు ఇచ్చిన హామీ సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని ప్రవేశపెడతామన్నారు. అలాంటి డిమాండ్స్ అన్నింటినీ వెంటనే పరిష్కరించాలని కోరుకుంటూ ఈ ధర్నాలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మేము ఎప్పటి నుంచో పిఆర్సీ కోసం ఎదురు చూస్తున్నాము. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, ఇప్పుడున్న ఖర్చులను బట్టి కూడా మా శాలరీస్ పెరిగితే బాగుంటుంది. డిఏలు రావట్లేదు. ఒక డిఏ ఇచ్చారు, కానీ మాకు రావాల్సిన వాటి గురించే మేము అడుగుతున్నాము. కొత్తగా మాకేమీ అక్కర్లేదు. మాకు రావాల్సిన వాటి గురించే మేము అడుగుతాం. అలాగే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇవ్వాలని మేము అందరం కోరుకుంటున్నామండి. ప్రధానంగా ఉద్యోగులకు ఉపాధ్యాయులకి 6 హామీలు ఇచ్చింది. 6 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేసినటువంటి పుణ్యాన్ని పాపాన్ని పోలేదు ఇప్పటివరకు. 6 హామీల్లో ఒకటి ప్రధానమైనటువంటి హామీ, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామన్నారు. ఇది మేము అడిగింది కాదు. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో గురించే చెప్తున్నాం మేము. అందులో అలాగే రాగానే 12వ పిఆర్సీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇంతవరకు 20 నెలలు అయ్యింది. ఇంతవరకు రోడ్డు మీదకి ఏ ఉద్యోగం రాకపోయినా కేవలం ఉపాధ్యాయులు మాత్రమే రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రభుత్వం కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 4 లక్షల మంది ఉపాధ్యాయులు ఉద్యోగులు కూడా ఓర్పు వహిస్తూనే ఉన్నారు. కానీ ఓర్పుకు కూడా సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. 20 నెలలు దాటిపోయినా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవట్లేదని చెప్పి మీరు, ఎందుకంటే అయ్యారు ఎవరికైనా ఏ ఉద్యోగం అయినా సరే చూసేది ఉద్యోగంలో చేస్తుంటే మాకు వచ్చేటువంటి న్యాయమైనటువంటి జీతం ఇవ్వాలనే తప్ప మేము గొంతెం కోరికలేం కోరట్లా. అలాగే ఆనాడు గత ప్రభుత్వం మామూలు పెట్టినటువంటి ఇబ్బందుల్ని వాళ్ళన్నింటినీ కూడా ఇప్పుడున్నటువంటి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం అప్పట్లో మరి ఉద్యోగులు ఉపాధ్యాయులు తీవ్రంగా అణిచివేతకు గురయ్యారు. కాబట్టి వీళ్ళకి రాగానే మేము మంచి పిఆర్సీ ఇస్తాం, ఐఆర్ ఇస్తామని చెప్పారు. అవి 2 ప్రధానమైనటువంటి ఆర్థిక డిమాండ్లు. అలాగే ఆయన అయితే మరి ఒక డిఏ కూడా ఇవ్వకుండా వెళ్ళారు. మరి 20 నెలల్లో ఈయన కూడా ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చింది ఒకే ఒక డిఏ, ఇంకా 4 డిఏలు పెండింగ్లు ఉన్నాయి. మళ్ళీ ఇంకా అధికారంలోకి వీళ్ళు కూడా వెళ్ళిపోతానన్నారు. మా భయం ఏంటంటే ఈయన కూడా అధికారంలోకి వెళ్ళిపోయే టైంలోనే పిఆర్సీ కమిటీ వేసి గత ప్రభుత్వంలో లాగానే ఈయన కూడా వెళ్ళిపోతారేమని చెప్పి భయం. అందుకని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి మాత్రమే మరి పిఆర్సీ కమిటీనన్నా నియమించండి. పిఆర్సీ కమిటీ వేయడానికి ₹1 అవసరం ప్రభుత్వానికి. ఒక జీవో ఇస్తే పిఆర్సీ కమిటీ వచ్చింది. కమిటీ వచ్చిందా సంవత్సరం పాటు పిఆర్సీ కమిటీ పనిచేస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? పిఆర్సీ కమిటీ నియమిస్తూ జీవో ఇవ్వడానికి ఏంటి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? రూపాయి ఖర్చు లేని పని కూడా ఎందుకు చేయట్లా అని వాళ్ళు ఉద్యోగుల ఉపాధ్యాయులందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. సరే డిఏలు ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వని అంటున్నారు. ఓకే, పిఆర్సీ కమిటీ ఇవ్వడానికి ఏంటి? మీరు ఇచ్చినటువంటి ఐఆర్ ఇవ్వడానికి మాకు ఇవ్వడానికి మీకు వచ్చినట్టు ఇబ్బంది ఏంటి? ఆర్థిక ఇబ్బందులు ఉంటే అర్థం చేసుకుంటాం, అందరిలాగానే అర్థం చేసుకున్నాం. కానీ చేసుకోవడానికి మరి ఒక టైం ఉంటుంది కదా. ఒక నెల కాదు, 2 నెలలు కాదు, 20 నెలలు అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోతున్నాయి. కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఇవాళ ఎస్టీయూ దశల వారీ పోరాటాన్ని ప్రకటించింది. మొదటి దశ అయిపోయింది, 2వ దశ అయిపోయింది. ఇంతవరకు ప్రభుత్వం నుంచి మంత్రులు కానీ అసలు మాట్లాడమే మానేశారు. కేవలం ఈ ప్రభుత్వం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఉపాధ్యాయులతో ఫ్రెండ్లీ ప్రభుత్వం అని మాత్రమే అంటున్నారు. ఇదిగోండి ఇవాళ ఎస్టీ ఆధ్వర్యంలో వాళ్ళు ధర్నా చేస్తారంటే స్వేచ్ఛగా ప్రతి ఉపాధ్యాయుడు ఇక్కడికి వచ్చి ధర్నా చేశాడు. అదొక్కటి మాత్రమే ఈ ప్రభుత్వం కల్పించినటువంటి ఫ్రెండ్లీ. గత ప్రభుత్వంలో మమ్మల్ని ఇంటి దగ్గర ఆపేసేవాళ్ళు, అరెస్ట్ చేసేవాళ్ళు. ఈ ప్రభుత్వం ఏంటంటే మీ ఇష్టం వచ్చినట్టు అరుచుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు ఉద్యమాలు చేసుకోండి అంటున్నారు తప్ప రూపాయి మాత్రం ఇది తెలుసట్లా. ఆ గవర్నమెంట్లో అంతా ఉద్యోగులు సంతోషం చెప్పి ఒక పక్కన లోకేష్ చెప్తున్నారు, మీరే రోడ్లు ఎక్కారు. లోకేష్ గారు చెప్పింది ఏ ఒక్క ఉపాధ్యాయుడు లేదా ఉద్యోగి సంతోషంగా ఉన్నారని ఆయన మరి ఎలా చెప్పారో మాకు తెలియదు. కానివ్వండి, నిన్న కూడా ఆయన బాగా పనిచేసినటువంటి వాళ్ళకి ఏదో అభినందన పత్రాలు ఇస్తామన్నారు. అయ్యా మాకు పనిచేసినందుకు అభినందన పత్రాలు ఇవ్వండి, దాంతోపాటుగా మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వండి అని అడుగుతున్నాం. ఉద్యోగి దగ్గరికి వెళ్ళి అడగండి, లోకేష్ గారిని అడగండి, ఆయన యొక్క పార్టీ వాళ్ళని వెళ్ళి మైకి పెట్టి అడగమనండి. వాళ్ళ టీడీపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరినైనా అడగమనండి. మాకు ప్రభుత్వాలతో సంబంధం లేదు. ఉపాధ్యాయుడికి ఉద్యోగం కావాల్సిన మేము పనిచేసిందని జీతం ఇవ్వటం.
అంతే తప్ప వాళ్ళ ఉద్యోగులు ఎవరైనా సరే హ్యాపీగా ఉన్నారంటే అది నేతి బీరకాయలో నెయ్యి లాంటిది వాళ్ళు చెప్పేటువంటిది. అది పూర్తిగా అసత్యం. అది ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఉద్యోగి మా తండ్రి ఉద్యోగి సమస్యలు మాకు తెలుసు అన్నాడు. ఆయన వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, ఆయన డిప్యూటీ సీఎం అన్నాడు. ఎప్పుడైనా ఉద్యోగ సంఘాలతో కానీ టీచర్స్ ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా? నేను ఇందాకే చెప్పాను సార్, ఈ ప్రభుత్వం అధికారంలోకి 20 నెలలు అయినా పవన్ కళ్యాణ్ గారు కానీ, మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఉపాధ్యాయులతో ఉద్యోగ సమస్యలపైన ఒక్క మీటింగ్ పెడితే చెప్పానండి. ఒక్క మీటింగ్ పెడితే చెప్పానండి చాలు. ఇంతవరకు ఉద్యోగులతో ఉపాధ్యాయులతో చర్చించిన పాపాను పోలా. మాతో చర్చిస్తే కనీసం అసలు సమస్యలు ఏంటి, పోనీ ప్రభుత్వ ఇబ్బందులు మా చెబుతారు, మా ఇబ్బందులు మేము చెబుతాం, సాధక బాధకాలు చెబుతూ ఉంటారు, అవి జరుగుతూ ఉంటాయి. ఈ పవన్ కళ్యాణ్ గారు అన్ని మీటింగుల్లోనూ హామీ ఇచ్చారు, సిపిఎస్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది, దాని మీద ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారం తీసుకొస్తామని మరి ప్రతి సభల్లోనూ పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా హామీ ఇచ్చారు. దాన్నే కూటమి ప్రభుత్వంలో కూడా 6 హామీల్లో కూడా ఒకటి పెట్టారు. ఆమోదయోగ్య పరిష్కారం సంగతి దేవుడు ఎరుగు. ఒక్క అడుగు కూడా, 1 ఇంచు అంగుళం కూడా మరి అయిపోయిలా. మరి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తామన్నారు, మరి చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా ప్రశ్నించాలని కోరుకుంటా ఉన్నాం మేము కూడా. అంతే తప్ప వేరే ఏ గొంతెమ్మ కోరికలు కూడా కోసం అని చెప్పి వాళ్ళ ఉద్యోగులు రోడ్డు మీదకి ఎక్కలేదనేది స్పష్టం.